ఓకే ఫైన్. హలో సార్. ఓకే నో ప్రాబ్లం, ప్లీజ్ సిట్ డౌన్. నేను మీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? డైమండ్ నెక్లెస్. దానికి ఇంకా చాలా టైం ఉంది. మరి ఇంకేం తెచ్చారు? 1 minute. తీపి చెప్పులు, చిచి తీపి గుర్తులు. ఎవరివి? మీ ఆవిడవా? నో 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 నో, తుస్కానియా కంపెనీలో నీకోసం స్పెషల్ గా డిజైన్ చేయించాను, తీసుకో. నా కోసం ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది రిస్క్ కాదు, ఇష్క్. థ్యాంక్స్. అయినా ఇవన్నీ ఎందుకు సార్? ఎందుకంటే నర్తించి నర్తించి అలసిపోయిన నీ పాదాలకు మెత్తగా ఒత్తుగా మత్తుగా ఉంటాయని తీసుకొచ్చాను. ఒక్కసారి వేసుకో, కింద ఎంత సుఖం ఉందో చూసుకో. ఎలా చెప్పాను? బాగుంది. నైస్, వెరీ నైస్. అప్పుడే ఏమైంది? ఆ చెప్పులు వేసుకొని నువ్వు నడుస్తూ ఉంటే రాజహంసల వన మయూరిలా ఎంత అందంగా కనిపిస్తావో తెలుసా? సీమా, డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. 1 second. గో డార్లింగ్, గో. డార్లింగ్, నడిచే ముందు కాలు కొంచెం లేపి లేపి వేస్తుండు, అప్పుడే ఈ చెప్పులకి అందం బాగా కనిపిస్తుంది. అది ఆహా ఓహో అదేమన్నా గేదె? ఆహా ఓహో డ్రిర్ అంటున్నావు, బరినయ్యాలి. సో సాడ్. శుభవాని షూటింగ్ స్టార్ట్ చేస్తే ఇలా జరిగిందేంటి? ఇదంతా మీరిచ్చిన చెప్పుల వల్లే జరిగింది. ఓ ఐఎమ్ సారీ. ఆ చెప్పు ఎక్కడుందో చెప్పు, ఆ చెప్తా నేను కొట్టుకుంటా. ఈవిడ మీ హీరోయినా? కాలు బాగుంటే అయ్యేది. డాక్టర్, కాలు పూర్తిగా విరిగిపోయిందా? లేదు సార్, లోపల ఎముక విరిగింది. ఓహో, ఎముక విరిగితే కాలు విరిగినట్టే కదండి. డాక్టర్, ఈవిడ పొజిషన్ ఎలా ఉంది? ఎన్ని రోజుల్లో నడవగలదు? ఈవిడ కదిలితే కాలే తీసేయాల్సి వస్తుంది. శ్యామ్ గారు మీతో మాట్లాడాలి, బయటికి రండి. అలాగే. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. చెప్పు ఇరిగిపోద్ది, దూరంగా ఉండు. ఐ విల్ కమ్ విత్ ఇన్ 5 minutes. డోంట్ వరీ. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? టైం అయిపోయింది కాబట్టి టిఫిన్ చేద్దాం. నేను అడిగిన షూటింగ్ గురించి సార్. అది మీరే చెప్పాలి. ఈవిడ పొజిషన్ లో ఉంటే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సింది. క్యాన్సిలా? సార్ ఒక ఐడియా సార్. ఏంటి? చిత్రాన్ని అమ్మాయి ఉంది కదా. ఆ తిక్కలదా బాబు, తిక్కలతో పక్కలతో అమెరికాలో తోలు వ్యాపారం చేసుకొచ్చి ఇక్కడ అందరికి అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే నా తోలు కూడా మిగలదు. ప్లీజ్ బాబు. అది కాదు సార్, మీరు అడిగితే అమ్మాయి తప్పకుండా ఒప్పుకుంటారు. కరెక్ట్ సార్, మీరు అడిగితే కాదందు. అక్కడ ఆర్డర్ చెప్పాడు, ఇక్కడ కోఆర్డినేటర్ చెప్పాడు. ఒప్పేసుకోండి సార్, ఒప్పేసుకోండి ప్లీజ్. నా తోలు సార్. సరే వెళ్ళి అమ్మాయికి ఫోన్ చేయి. ఇట్లా అమ్మా, ఆ ఫోన్ ఎలాగి చెయ్యి. ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తల కిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా, తల్ల కిందగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. ఓహో, సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రే, సుందర ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావుంది. అయ్యా, మూతి కుట్టనివ్వలేదు. సుమంటుంది కాలు నాకు. కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్లని పావు కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి. వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు.
లేదండి, పట్టేశా. పట్టేసావా? ఏది? ఇదిగో. లక్కంటే ఏడిదేమో చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఉందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గాని కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. అరవద్దు, కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెవటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. మల్లెపూల బుట్టం కూడా ఒత్తుగా చల్లాలి. అబ్బాయి గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అర్థం ఏంట్రా అత్తర బతిరేదవా? కొత్త మీద కొట్టాను తొత్తర 3 ఏళ్ళు పడతావు. ఎల్లికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా, ఈ అగరొత్తులు ఎక్కడ పెట్టమంటారు? ఆ పక్కనే టెలిగెచ్చండి, గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు, మీరు అర్థమానం శోభనం సబ్బేకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తొచ్చేస్తుంది. ఏడ్చేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి తక్కిడ శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకమేంట్రా? లేకపోతే ఏంటండి, నేనేమన్నా అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదే ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టు పెట్టుకున్నట్టు ఉందండి. నేను అమ్ముకునేలాగా, మీరు కొట్టానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహంలే, శోభనానికి మాత్రం లేకపోతే అలా? నువ్వు వెళ్ళే పాలట్టుకరా, నీ పైన అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పానట్టుకెళ్ళి. కాదు, ఫ్యాన్. అదలే ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే తప్ప. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటే నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండవా? 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళు కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక, పాపం మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం ఈ శోభనం ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు. తమ్ముడు, రే తమ్ముడు, ఆగండి బాబోయ్, ఆగండి. రే తమ్ముడు, రారా అర్జెంట్ గా. ఎక్కడికి రా బాబు? ఏ ఓబయ్యా, బాబాయ్ గట్టి కట్టుకో, ఓలితే నువ్వు చెప్తావు. అలాగేనండి, ఉడుం పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసలు? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి నువ్వు అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం, నీ గది నీ ఇష్టం. ఈ లోగా కృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏమండి, ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పెత్తే మీ చెప్పుచ్చుకుని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడవారండి. కాదు కూడదు అనుకోని ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప మాలేంచండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. అడ్డడ్డడ్డే ఏమిట్రా ఇది? ఎంత వయసు వచ్చినా ఇద్దరిలో మంచం మించి కింద పడిపోయి అలవాటు పోలేదురా నీకు? లేనా? నాకు ఇంకా బొజ్జలు ఉంది డాడీ. మరి అదే అవుతుంది. నీ ఫ్రెండ్కి ఏమో 9 గంటకల్లా వస్తానని చెప్పావు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 9:10 అయింది. ప్రోగ్రామ్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు నాన్న. లేవా 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 లేవా. అది పడిపోతా, జాగ్రత్త. నానా, పట్టుమని ఈ బెడ్ మిల్క్ తాగు, కాస్త బద్ధకం తీరుతుంది. తాగాలి 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 తాగాలి. నెమ్మది.
నెమ్మది 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 నెమ్మది. చిచ్చి చిచ్చి, ఇంత వయసు వచ్చినా ఆ చొంగ కచ్చుకునే బుద్ధి పోలేదురా. హలో, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లేదా నా సాంకేతిక లే 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 పడుతుంది నాకు. కాల్గేట్ పేస్ట్ లే 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 లే. చంటి పిల్లల మరీ అంత బద్దకైతే ఎలాగా? కాల్గేట్ పేస్ట్ అయ్యా, తింటానికి కాదయ్యా, తోముకోవడానికి. కాల్గేట్ 2 రకాలుగా పనిచేస్తుంది. దంతాలకి బలం, తెల్లని తెలుపు. అమ్మయ్యా, బద్దకం తీరింద్రా. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, నేను డ్రెస్ రెడీ చేసి తీసుకొస్తా. ఇస్త్రీ పెట్టే తోముతుంటే చొక్కా ప్యాంటు నల్లగదయ్యే, ఐరన్నే చేశానిప్పుడు. హయ్యర హయ్యర హై తన్న చక్రకెళ్ళి చేసినంత వరకు చాలేరా, అవతల ఆలస్యం అయిపోతుంది. ఏమండే, ఆ డ్రాయర్ నాదండి, ఆ డ్రెస్ కూడా నాదే. అయ్యయ్యో, చక్కగా ఇస్త్రీ. మా గుడ్డలు ఐరన్ చేయరా అంటే నీ గుడ్డలు ఐరన్ చేసుకుంటావా? ఏమండే, అసలు నేను ఎవరినండి నేను? మీ ఇంట్లో సర్వెంట్ని. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా, షాప్కి వెళ్ళి సరుకులు తేవాలన్నా నేనే కదండి వెళ్ళాలి. ఇలా నీట్గా హెయిర్ డ్రెస్ చేసుకుని, ఇలా ఇన్సర్ట్ చేసుకుని, అలా కారులో హాయిగా షికారుకు వెళ్తున్నట్టుగా షాపింగ్కి వెళ్తే మీకెంత గౌరవం అండి. ఏమండి, ఇంటి నౌకర్ను చూసి ఇంటి యజమాని చూడమన్నారండి. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఖాయం మీ తాత మీ నాన్నలాగా నువ్వు కూడా పిచ్చితావు తెస్తావు. ఏమండి, అవన్నీ గుర్తు చేసి నన్ను భయపెట్టకండి. అసలు నాకుంటే ఈకు. లేకపోతే ఏమిట్రా, అవతల అబ్బాయి అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, అది గొడవలు ఇస్త్రీ చేయాలంటే నీ గొడవలు ఇస్త్రీ చేస్తూ కూర్చుంటావా? పైగా కూరగాయలు మోసుకునే వాడికి ఈ కటింగ్ స్టైల్ ఒకటి. అసలు నువ్వు చేసే ఉద్యోగానికి ఇది కరెక్ట్ డ్రెస్. కానీ అయిపోతుంది. బాబు, డ్రెస్ రెడీ. వెరీ గుడ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ దిష్టి, ఆడపిల్లల దిష్టి, అప్పుడు వాళ్ళ దిష్టి. నానా, ఈ రోజు నీ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదా, ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి ప్రజెంట్ చెయ్యి. ఆల్ ది బెస్ట్. 1 minute డాడీ. ఏమిటండి ఇది? బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఏదో చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని అడ్డమైన పనులకు వాడుకుంటారా? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి జనం కూడా దిగుతున్నారట. ఏమిటి, విన్నారా అని అడుగుతున్నాను. విన్నాను సార్. అది మాత్రం వింటారు. వెళ్ళండి, వెళ్ళి ముందు ఆ టెంట్ తీసేయించండి. ఆ బస్తీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. వెళ్ళండి. ఫ్రెండ్షిప్ కోసం రాజీనామా ఎలా చేస్తాం సార్? అబ్బా, ముందు వెళ్ళిపోండి, వెళ్ళి ఏదో ఒకటి చేయండి. ఇడ్లీ ప్యాకెట్లు 2 దాచి పెట్టుకుని ఎవరు తీసిరా భయ్? నేనే పెట్టినా. పోలీస్ కార్ వస్తుంది. పోలీసులు వచ్చారు, మొదలు పెట్టండి. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు.
నమస్కారం. సుబ్రహ్మణ్యం, ఆవిడ చాలా బాధపడుతుందయ్యా, పక్కన తీసుకెళ్ళు. మొన్న అంటే నువ్వా? నేనేదో పెద్ద లీడర్ అని ఊహించుకున్నానయ్యా. మేము లీడర్ లేని సార్, మీరు సార్ లీడర్, మేము లేబర్ సార్. లేబరా? లేబర్ అంటే మామూలు అనుకున్నావు బాబు, దోలు తీర్చేస్తారు. టెంట్ తీసే బాబు. చూసారా చూసారా, భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ ఎలా ఫామ్ అయిపోయిందో. ఇప్పటిదాకా మేము పోలీసులు జూలో నశించాలని వస్తున్నాం. నువ్వు గనక మాకు రివర్స్ అయ్యావు అనుకో, హోమ్ మినిస్టర్ జూలో నశించాలని రావడం మొదలు పెడతాం. గ్యాస్ నీకు పెరిగిపోతుంది. సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా, ఆవిడ తీయండి అయ్యా, ఆవిడ బాధ ఏంటో చూడండి. నేను చూసుకుంటాను, నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. నిన్ను చూస్తేనే తెలుస్తుందిరా నాయనా. మరి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు కూడా కావాలి సార్. నేను దగ్గరుండి ఇప్పిస్తాను బాబు, గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరీ స్థలాలు ఇదిగో ఈ మహాతల్లి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ జరిగేంత వరకు ఈ టెంట్ ఇలాగే ఉంచుతాం. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి. సుబ్రహ్మణ్యం, ఒక గ్లాసు నిమ్మరసం పట్టరా. తమరు చెప్పలేదు కదయ్యా. నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే బాబు, కడుపు కాలుతుంది, జాగ్రత్తగా ఏ కావలిస్తే అవి తెప్పించుకొని తిను. ఈ విషయాలన్నీ గుడి విషయాలు నేను దగ్గర నుండి చూసుకుంటాను బాబు. సార్ ఉంటాను. నమస్కారం. తొందరగా వెళ్తే దాచిన తినేస్తాం. వదులమ్మా, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు. వదులమ్మా తల్లి, ఉండమ్మా. ఎంత మంచి బాబు, దీని సంగతి చూడు. ఆవిడ్ని తీసుకెళ్ళమ్మా. నువ్వు రాబాయ్, నువ్వు రా. సార్ తప్పుకోండి. అరుణాచలం, అరుణాచలం. సినిమా చూసిన వాళ్ళంతా ఏమంటున్నారా? 10 కోట్లు గోయిందా. ఇలా చూడు కార్తవరాయ, వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. ఓపెన్ చేద్దాం. ఈ జ్ఞానం గడతోనే ఇంకో పిక్చర్ తీసి సక్సెస్ చేద్దాం. కొంచెం ఆగు. నిన్ను నమ్మి బేడా కొట్టు కూడా మూసేశాను. ఇలాంటి మాట ఇంకొకసారి నీ నోట విన్నాను, ఆ జ్ఞానం గాడిని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను. సినిమాని కాపాడిన వాడిని అవుతాను, నిన్ను కాపాడిన వాడిని అవుతాను. సార్, మిమ్మల్ని కలవటానికి సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. అరుణాచలం, నేను రాను, వాళ్ళు తనడానికే వచ్చుంటారు. నువ్వురా. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆహాహా, ఎలాంటి సినిమా తీశారండి, బ్రహ్మాండంగా ఉందనుకోండి. తుక్కు రేగిపోయింది సార్. నట విదూషక, నట శేఖర, నట మార్తాండ. ఎక్కడ సార్ అందాల జ్ఞానానందం? అడుగో మా హీరో. అన్నా, ఈ పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే మిమ్మల్ని బుక్ చేయడానికి ఇంగ్లీషు, హిందీ, కొంకణి అన్ని భాషల నుంచి ప్రొడ్యూసర్లు వస్తారన్నా. దయచేసి వెళ్ళిపోకండి అన్నా. మీ సేవ మన తెలుగు కళలకు నవత్రోవ. అరుణాచలం, వదలరా, దిగులు పడకండి. తెలుగే నా దైవం, తెలుగే నా హృదయం, తెలుగే నా గడియారం. ఆహా, ఎంత అభిమానం. ధనము మీకు, సినిమా మాకు. ఈ సినిమా మేము కొని తీరాలని నిర్ణయించుకున్నాం. చాలా సంతోషం అండి, కానీ క్షమించండి, ఈ పిక్చర్ నేను నమ్మట్లేదు. నేనే రిలీజ్ చేస్తున్నాను. ఇక మీరు వెళ్ళచ్చు. అరుణాచలం, నీకేమైనా బుర్రగడ చెడిపోయిందా? వచ్చి లక్షణం వద్దంటున్నావు. అడిగిన రేటుకు తోసాయి. కాదు, ఈ పిక్చర్ నేను రిలీజ్ చేస్తాను చెప్పాను కదా. వదిలే. మీకు ఫోన్. ఎవరు? విశ్వనాథ్. అరుణాచలం, వాట్ ప్రొడ్యూసర్ సార్, పిక్చర్ నువ్వే రిలీజ్ చేస్తున్నావట? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అరుణాచలం, నువ్వు రిలీజ్ చెయ్యలేవు. ఎందుకంటే ఇంకో 4 రోజులు ఆంధ్రదేశంలో ఉన్న అన్ని థియేటర్స్ నేనే బ్లాక్ చేశాను. ఏప్రిల్ 14 ఇంకా ఎన్నో రోజులు లేదు. వచ్చిన వాళ్ళకి ఆ పిక్చర్ ని నువ్వు ఇవ్వలేదనుకో, ఈ 10 కోట్ల రూపాయల సినిమా నీ సొత్తు అవుతుంది. కండిషన్ నీకు జ్ఞాపకం ఉంది కదా, 30వ రోజు చివరిలో నీ దగ్గర చిల్లిక ఉండకూడదు. తెలివైన వాడివి, అర్థమైంది అనుకుంటాను. కార్తవరాయ, సినిమాకి 10 కోట్లు ఖర్చు పెట్టాం. పైన 5,000 10,000 తీసుకుని వాళ్ళకిచ్చే. తమాషాగా ఉందా? పాన్ పరాగ వ్యాపారం చేస్తున్నావా? ఇది సినిమా వ్యాపారం. వచ్చిన వాళ్ళు కోట్లు ఇస్తా ఉంటున్నారు, నువ్వు 5,000 10,000 అంటున్నావు. నేను చెప్పేది విన, అంతకు మించొద్దు. అంతకన్నా నువ్వు ఊరుకో, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఏమండి అండి, అన్న పిక్చర్ ఇవ్వాలంటున్నాడు. త్వరగా రండి రండి.
ఏమండి రేట్ ఎంత 5,000 10,000 అలాగేనా నేను రేట్ మాట్లాడుకుంటాను పదండి ఎక్స్క్యూజ్ మీ సార్. అన్నా ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా. తమ్ముళ్ళ భవిష్యత్తు ఏదైతే ఉందో అది నా చేతులతో చేయాలనుకున్నాను. ఎమ్మెల్యేలను చేసి వాళ్ళ మెళ్ళలో దండ వేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఫోటోల దగ్గర చేయాల్సి వచ్చింది. నా వల్ల కాదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఎట్ట తట్టుకుంటున్నావన్నా? సార్, ఆ హంతకుడు ఎవరో ఎలా ఉంటాడో చెప్పగలరా? వాడి వెంట్రుక క్లూ దొరికినా చాలు. ఏం చేస్తావా? వెంట్రుక దొరికితే తాయెత్తు కట్టి మెళ్ళో వేసుకుంటావా? అది కాదు సార్. ఏది కాదు? వాడి గురించి ఆయన ఒక్క మాట చెప్పినా చాలు సార్. వాడిని గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి కానీ ఆయన ఇంట్రాగేట్ చేస్తామేమయ్యా? బాధల్లో ఉండండి. అన్న దగ్గరకు వచ్చి నెలలా డొనేషన్లు తీసుకుపోవడం కాదు. అన్న మీద కానీ అన్న మనుషుల మీద కానీ ఏగా కూడా వాళ్ళకూడదు తెలుసా? వాడెవడో ఇమ్మీడియట్ గా నాకు కావాలి, లేకపోతే పీకి పారేస్తాను. ఏంట్రా నువ్వు పీకేది? అన్న, పోలీస్ ఫోర్స్ మొత్తం పిలిపిస్తా. ఇక నుంచి నీకు సెక్యూరిటీగా మొత్తం ఇక్కడే ఉంటారు. నీకేం భయలేదన్నా, నీకోసం నేను ప్రాణాలు ఇస్తాను. అన్నా ఇవ్వు నీ ప్రాణం ఇవ్వు. అది కాదన్నా, నా తమ్ముడి ప్రాణం ఇవ్వు. అది కాదన్నా. 1 వీక్ లో నేను ఒక వారంలో నా తమ్ముడి ప్రాణం ఇస్తావా? ఇందులో మీ పోలీస్ ఇన్వాల్వ్ అవ్వద్దు. వాడి గురించి మీకు అనవసరం. వాడిని నేను పట్టుకుంటాను. ఈ సెక్యూరిటీ అంతా నీ ఇంటి చుట్టూ పెట్టుకొని చెత్త నా కొడక. వాడెవడో గానీ వీడిని కూడా ఖచ్చితంగా నరికేస్తాడు. అప్పుడు వాడిని అరెస్ట్ కూడా చేయను. ఇలాంటి వెధవల్ని చంపడానికైనా అలాంటి వాడిని ఎంకరేజ్ చేయాలి. అప్పుడైనా అందరం హ్యాపీగా ఉంటాం. ఏంటి నా మనసులో మాట బయటికి వినిపిస్తుంది? నీకు వినిపించిందా? అన్నదే నేను సార్. ఓహో, నువ్వన్నావా?